సమర్పిస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన చంద్రపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. ఈ నెల 25వ తేదీన జంగారెడ్డిగూడెంలో విస్తృత కార్యక్రమంలో పాల్గొనున్న ఎమ్మెల్యే రోషన్. జంగారెడ్డిగూడెం మార్కండేపురంలో నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా పుస్తకాలు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు. పలుచోట్ల భారత అఖండత్వం కోసం బలిదానం చేసుకున్న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు. ఏలూరు జిల్లా కలెక్టర్ గా బదిలీపై రానున్న వెట్రి సెల్వి. ప్రతి శనివారం పార్టీ కార్యాలయంలో వినతులు స్వీకరించనున్న సీఎం చంద్రబాబు నాయుడు. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లారు. పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలు, సామాన్య ప్రజలను కలిసేందుకు ఆయన సమయం ఇవ్వాలని గతంలోనే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు నాయుడును వందల మంది ప్రజలు, కార్యకర్తలు కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరిని కలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు వాటిని పరిష్కరించే దిశగా చూడాలని సంబంధిత శాఖాధికారులు సిఫార్సులు చేస్తూ ముందుకు వెళ్లారు. ప్రతి శనివారం ఈ కార్యక్రమం నిర్వహించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా కలెక్టర్ గా వెట్రి సెల్వి నియమితులయ్యారు. వెట్రి సెల్వి 2014 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారిని. వెట్రి సెల్వి మొదట ప్రకాశం జిల్లాలో ట్రైనింగ్ కలెక్టర్ గా పనిచేశారు. 2016 నుండి సంవత్సరం 6 నెలల పాటు మదనపల్లి సబ్ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు. అదే సమయంలో కుప్పం నియోజకవర్గానికి ప్రత్యేక అధికారినిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. మరికొంతకాలం సమగ్ర శిక్ష ఎస్పీడీగా కొనసాగారు. ప్రస్తుతం స్త్రీ శిశు సంక్షేమ శాఖలో డైరెక్టర్ గా పనిచేస్తూ ఏలూరు జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కాలినడకన రాజధాని రైతులు బయలుదేరి వెళ్లారు. తూళ్లూరు నుండి అమరావతి మహిళా రైతు కూలీలు పొంగళ్లు నెత్తిన పెట్టుకుని విజయవాడ అమ్మవారి గుడికి విచ్చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణం సాకారం అవుతుండటంతో తమ ముక్కులను చెల్లించుకున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రాజధాని 29 గ్రామాల నుంచి భక్తులు విచ్చేశారు. 2020 జనవరి 10వ తేదీన గత ప్రభుత్వ హయాంలో అమరావతి ఏకైక రాజధానిగా నిలవాలని మొక్కుకునేందుకు ఇదే విధంగా వెళ్లిన రైతులపై అప్పటి జగన్ సర్కార్ లాఠీ చార్జ్ చేసినట్లు, అప్పట్లో వారిని అడ్డుకునేందుకు దారి పొడవునా రోడ్డుకి అడ్డంగా ఇనుప కంచులు ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే. ఈ రోజు అమ్మ దయ ఉంది కాబట్టే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపే నాయకుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఒకప్పుడు ఈ రాష్ట్రాన్ని 3 రాజధానులు ఒక అనాలోచిత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఏం పట్టించుకోకుండా నడి రోడ్డున నిలబెట్టినప్పుడు అమ్మకు చెప్పుకుందాం మా బాధనని వెళ్తుంటే ఇదే రోడ్డును మా మీద అన్యాయంగా లాఠీ చార్జ్, పోలీసులను పెట్టి అన్యాయంగా లాఠీ చార్జ్ చేసి ఒక దమనకాండం చేయించారు. ఆ రోజు మా రక్తాన్ని కళ్ళ చూసింది వైసీపీ ప్రభుత్వం. ఇదే రోజు అమ్మ దయ ఉంది కాబట్టే, అమ్మ బిడ్డలు కాబట్టే ఆయన కూడా అమ్మ బిడ్డే ఒక అవకాశం ఇచ్చింది అమ్మ. ఈ 5 ఏళ్లలో తప్పుల్ని తెలుసుకొని మారతాడే ఉన్నని అయినా ఎప్పటికీ మారక 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అంధకారంలో నిలబెట్టేశాడు. కాబట్టి అమ్మ ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పింది. ఈ రోజు 5 కోట్ల ఆంధ్రుల ద్వారా ఓటుతో ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపింది. కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంకా రాష్ట్రాన్ని కాపాడినటువంటి ఈ ముగ్గురమ్మల మూల కుటుంబ బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి పాదయాత్రగా మేము కాలినడకన ఇంద్రకీలాద్రి చేరుకుని అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేసుకుని మా శక్తి కొలది ఈ చీర సమర్పిస్తున్నాము. కాబట్టి అందరూ కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని మేమంతా నమ్ముతున్నాం అమ్మ దయతో. జై దుర్గా, జై దుర్గా, జై భవానీ, వస్తున్నామమ్మా, కరుణించమ్మా, కరుణించమ్మా.
జంగారెడ్డిగూడెంలో 1వ వార్డు పరిధిలో మార్కండేపురం ప్రభుత్వ పాఠశాల నందు నేను బడికి పోతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బుక్స్, బ్యాగ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెరుకూరి శ్రీధర్, అల్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బడి ఈడు పిల్లలను ఖచ్చితంగా స్కూల్స్ కు పంపించాలని నాయకులు పిలుపునిచ్చారు. చిన్నారులను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ట్రాన్స్పోర్ట్, యూత్, స్పోర్ట్స్ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించిన రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించిన రాంప్రసాద్ రెడ్డిని పలువురు పూల బుకేలు, శాలువలతో ఘనంగా సత్కరించారు. ఏ విధమైన తప్పులు జరగకుండా శక్తి ఉన్నంత వరకు దైవ సాక్షిగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదాలు జరగకుండా భద్రతాపరమైన చర్యలు చేపడతామని, మహిళలందరికీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్కరికి క్రీడలు అందుబాటులో ఉండే విధంగా చేస్తానని తెలిపారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో సమీక్ష చేసి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాలపై నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ సోదరులకు, అలాగే అభిమానులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి నా తరపున, మా కుటుంబం తరపున, తెలుగుదేశం పార్టీ తరపున మరొక్కసారి మీ ముందర ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నేను రవాణా, క్రీడా, అలాగే యువజన మా ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ విధమైన తప్పులు జరగకుండా రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు శక్తి ఉన్నంత వరకు సేవ చేసేదానికి శాఖాపరంగా, వ్యక్తిగతంగా కట్టుబడి మనస్ఫూర్తిగా ఆ దైవ సాక్షిగా ఇక్కడ బాధ్యతలు చేపడుతున్నా. కి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్లపై పెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే భద్రతాపరమైన, యాక్సిడెంట్ల పరమైన ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్ర ప్రజలకు మంచి చేకూరే విధంగా ప్రమాదాల నివారణకు, అలాగే రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా మూర్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే విధంగా మేము ఈరోజు ఈ బాధ్యత తీసుకోవడం జరిగింది. తప్పకుండా మా ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళా మూర్తులందరికీ రాబోయే 5 సంవత్సరాలు ఆర్టీసీలో ప్రయాణం ఫ్రీగా ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అలాగే ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ పరంగా ఎందరో పేదవాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబాలందరికీ క్రీడను చేరువ చేసే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక క్రీడా మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటున్నా. నేను గత 2 రోజుల నుంచి చెప్తున్నా, మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు కర్ణాటకలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత సర్వీస్ మహిళలకు ఇస్తున్నాయి. మన రాష్ట్రంలో ఆ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టే రోజుకు ఏ విధమైన పొరపాట్లు లేకుండా పక్క రాష్ట్రాల్లో ఏమైనా పొరపాట్లు దొల్లింటే అవన్నీ సమీక్షించుకొని రాబోయే 1 నెలలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టేదానికి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మరియు ఆర్టీసీ ముందుకొస్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుని ప్రాణం వదిలిన సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని షాద్ నగర్ పరిధిలో అన్నారం గ్రామానికి చెందిన శ్రీకాంత్ తన సోదరిని కలిసేందుకు వచ్చి కోటలోని ఓ వైన్స్ లో మద్యం తాగి చికెన్ బిర్యానీ తిన్నాడు. తినే క్రమంలో గొంతులో చికెన్ ముక్క ఇరుక్కోవడంతో శ్వాస ఆడక రోడ్డు పక్కన కుప్పకూలి చనిపోయాడు. జంగారెడ్డిగూడెంలో మణికంఠ డయాగ్నోస్టిక్స్ బీజేపీ ఫంక్షన్ హాల్ నందు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. బీజేపీ పట్టణ కార్యదర్శి తుమ్మలపల్లి బ్రహ్మాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బుచ్చయ్య, సిద్ధాంతి, శర్మ, రామారావు, కొనకల్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బొట్టాయిగూడ మండలం ఆర్కోపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలను ఐటీడీఏపీఓ సూర్యతేజ ఆకస్మికంగా సందర్శించారు. 138 మంది విద్యార్థినులకు గాను 58 మాత్రమే హాజరు కావడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల పునఃప్రారంభించినప్పటికీ ఇంతవరకు పాఠశాలకు విద్యార్థినులు రానందున ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. వెంటనే 100% విద్యార్థినులు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. అదేవిధంగా ఏపీఆర్ బాల్ స్కూల్, ఏపీఆర్ఓ జూనియర్ కళాశాలలను సైతం ఆయన తనిఖీ చేశారు. తిరుమలలో తాను రాజకీయాలు మాట్లాడనని రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత అన్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం ఆమె గోపూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. రాజకీయాలు జరపడానికి కాదమ్మా, నేను టెంపుల్ సంప్రదాయాలు మేము పాటిస్తాం. ఎక్కడా కూడా
రాజకీయాల టెంపుల్లో మాట్లాడడం. ఈరోజు గోపూజ చేసుకోవడానికి వచ్చాను, స్వామివారి దర్శనానికి వచ్చాను. వెళ్తూ గోపూజ చేసుకోవడానికి వచ్చాను. గోపూజ పూర్తయింది, స్వామివారి కొండ మీదకి ప్రభుత్వ 104 వాహన స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ మురుగన్ ఆదివారం ఏలూరు జిల్లాలో పర్యటించారు. జిల్లాలో గుడివాకలంక చాటపర్రుకి సంబంధించిన 104 వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో వాహనంలో ఉన్న పరికరాలు, మందులు, ల్యాబ్ పుస్తకాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా 104 అధికారి తేనె విజయబాబు, ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్స్ లంక హరీష్, కోసనం కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా బీజేపీ చింతలపూడి టౌన్ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు సిరంగ్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆ మహానీయుడికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా స్వచ్ఛ భారత్ కో కన్వీనర్ దూదిగం రామ్మోహన్ రావు విచ్చేశారు. టౌన్ ప్రధాన కార్యదర్శి బర్మా శశి, ఏలూరు జిల్లా మహిళా మోర్చా ట్రెజరర్ కొత్తపల్లి విజయకుమారి, టౌన్ కమిటీ సభ్యుడు రత్నరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన చేసిన సేవలు కొనియాడారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం కిడ్స్ కాన్వెంట్ నందు బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జూన్ నెలవారీ సమావేశం ఆదివారం జరిగింది. సంఘం అధ్యక్షులు కె కోటేశ్వరరావు సంఘ కార్యకలాపాలను సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ జనరల్ సెక్రటరీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రామచంద్రరావు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. నూతన సభ్యులను ఎక్కువగా చేర్పించాలని, సంఘాన్ని ఆర్థికంగా బలపరచాలని, గ్రామాలకు సేవలను విస్తరించాలని చెప్పారు. సంయుక్త కార్యదర్శి కొత్త సభ్యులను సభకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సంయమంతులు రాధాకృష్ణ, ముఖ్య సలహాదారు కె బాలకృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి త్రినాథరావు, కె త్రివిక్రమరావు, జిఎల్ఎన్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మానేపల్లి కాళేశ్వరరావు పుట్టినరోజు, చిట్లూరి పద్మావతి, చిట్లూరి ధనరాజుల పెళ్లి రోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఖండిత భారతపు అఖండత్వం కోసం బలిదానం చేసిన మొట్టమొదటి దేశభక్తుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పుణ్యతేదీ సందర్భంగా ఆదివారం పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలంలో అనేక ప్రాంతాల్లో బలిదాన్ దివాస్ కార్యక్రమాలు నిర్వహించారు. వీటిలో భాగంగా బుట్టాయిగూడెం మండలం నిమ్మలగూడెం పంచాయతీ పాలకొండ గ్రామంలో, బుట్టాయిగూడెం మండలం మెట్టగూడెంలో వర్ధంతిని నిర్వహించారు. ప్రాంతాలు వేరైనా ఈ దేశంలో చట్టాలు, రాజ్యాంగం ఒక్కటే ఉండాలని, ఈ దేశంలో కాశ్మీర్ వెళ్లాలంటే వీసా కావాలా, హక్కులు ఒక వర్గానికి, ప్రాంతానికి పరిమితం చేస్తారా అని ప్రశ్నించిన వ్యక్తి శ్యామ్ ముఖర్జీ ప్రసాద్ అని తెలిపారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై బీజేపీ, జై జై బీజేపీ, జై నరేంద్ర మోదీ, జై జై నరేంద్ర మోదీ, జై నరేంద్ర మోదీ, జై జై నరేంద్ర మోదీ. ఈ రోజు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క పుణ్యతిథి సందర్భంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ఈ రోజుని ఒక స్మృతి పదంలో పెట్టుకుని ఒక సంకల్ప శక్తికి అంకురార్పణ చేస్తూ సాగిన ఆయన యొక్క జీవన ప్రయాణాన్ని ప్రతి వ్యక్తి, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆదర్శంగా తీసుకుని వాళ్ళు తమ యొక్క పోరాట పటిమని కొనసాగిస్తూ పార్టీ బలోపేతం అవుతూ పార్టీ యొక్క ఆశయ సాధన సాధిస్తూ, అలాగే భారతదేశ ప్రజల యొక్క భవిష్యత్తుకి వెలుగులు నింపుతూ కొనసాగాలని కోరుకుంటూ ఆయన జీవన ప్రయాణంలో ఆయన చేసిన పోరాటం భారతదేశం విభజన జరగకూడదని, దేశ విభజన జరగరాదని, చివరి వరకు దేశ విభజన జరగకుండా ఉండడానికి అనేక ప్రయత్నాలు చేసి
ఆఖరికి ఆయన యొక్క శక్తియుక్తులు సరిపోని సమయంలో భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి ఒక నిజాయితీ కలిగిన ఒక రాజకీయ పార్టీ అవసరాన్ని గుర్తెరిగి భారతీయ జనసంఘాన్ని స్థాపించడం ద్వారా రాజకీయాల్లో, భారత రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాలను ప్రవేశపెట్టడం, ఆ విలువలతో కూడిన రాజకీయాన్ని కొనసాగించడం, ఆ తర్వాత రోజుల్లో భారతీయ జనతా పార్టీకి రూపాంతరం చెందడం. డ్రాప్ అవుట్స్ లేకుండా చూడవలసిన బాధ్యత ఉపాధ్యాయులదేనని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్ రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ ముత్తారెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షులు రావురి కృష్ణ, హెచ్ఎం కేఎస్ఎల్వి కుమారి సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 25వ తేదీ మంగళవారం జంగారెడ్డిగూడెంలో పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొనున్నట్లు టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ తెలియజేశారు. విశాలాంధ్ర ప్రధాన కార్యాలయంలో 72వ వార్షికోత్సవం విశాలాంధ్ర విజ్ఞాన సమితి చైర్మన్ ముప్పాల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. విశాలాంధ్ర దినపత్రికలో పనిచేస్తున్న రాష్ట్రంలోని 5గురు విలేకరులకు ఉత్తమ విలేకరి అవార్డులను అందించి తెలంగాణ రాష్ట్ర సిపిఐ ప్రధాన కార్యదర్శి కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే కోనపనేని సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కె రామకృష్ణ చేతుల మీదుగా ఘనంగా సన్మానం చేశారు. వీరిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడెంకు చెందిన ఎస్డివి ప్రసాద్ ఉండడం విశేషం. ఈ సందర్భంగా ఎడిటర్ రామారావు మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా వెలికి తీయగలిగి పత్రికా పాఠకులకు కొత్త వార్తలను అందిస్తున్న ప్రసాద్ సేవలను కొనియాడారు. చింతలపూడిలో మేడబడిలో చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ల ఆదేశాల మేరకు ప్రధాన ఉపాధ్యాయులు ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నేను బడికి పోతా కార్యక్రమంలో విద్యార్థులందరికీ కిట్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నగర పంచాయతీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణం మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి అపారమైన అభిమానంతో విద్యార్థులకు రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు పాఠశాలలో అమలు చేయబోతున్నారని అన్నారు. జనసేన చింతలపూడి మండల అధ్యక్షులు చేదరాల మధు, ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడా అనీష్ కుమార్ మాట్లాడుతూ సంక్షేమ పాలనకు అరాచక పాలనకు మధ్య తేడా ఏంటో తెలుసుకుని ప్రజలు సంక్షేమ పాలనకు పట్టం కట్టారని, స్కూల్ విద్యార్థులకు ఇచ్చే బ్యాగ్ల మీద సైతం వైసీపీ రంగులు ఉన్నాయని, అవి తీసేయించడానికి దాదాపు 2.5 కోట్ల వ్యయం వృధా అవుతుందనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఆ రంగులున్న బ్యాగ్లని పంపిణీ చేసేయాలని ఆదేశాలు ఇవ్వడం ప్రజా ప్రభుత్వ పాలనకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు పాల్గొన్నారు. మీరందరూ కూడా స్కూల్స్ గుర్తుకేస్తున్నారు కాబట్టి ఎక్కువగా మేము చెప్తా మీకు అర్థం కాదు. ఇప్పుడైతే మా ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఎవరైతున్నారు సొంగ కుమార్ గారు, అదేవిధంగా నేను ఉన్న చాలామంది కూడా మీలాంటి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని అందరం కూడా ఈరోజు ఆయన ఎమ్మెల్యే అయినా సరే, లేదంటే నాలాంటి రోజు మేము ముందు కూర్చున్నా సరే, పెద్దలందరూ కూర్చున్నా సరే, ఒక మంచి టీచర్ అంటే టీచర్స్ ఏదైతే చెప్పారో అది వింటూ శ్రద్ధగా మేము నేర్చుకొని జీవితంలో స్థాయికి వెళ్ళాలని చెప్పి ఆశించి మీరందరూ కూడా స్థాయికి వచ్చాం. మీరు కూడా మీ టీచర్లు ఏం చెప్తారో దాన్ని విజయ తప్పకుండా పాటించి ఈ అకాడమిక్ ఇయర్లో గతంలో కంటే ఈ సంవత్సరం మీరు మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రుల మాట బాగా వినాలని కదా మీరందరూ ఆడుకునే వయసు కాబట్టి ఆడుతో పాటు చదువు కూడా శ్రద్ధ పెట్టండి, జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పేసి మిమ్మల్ని ఆస్వాదిస్తూ గమనిస్తున్నాను. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈరోజు ప్రధానోపాధ్యాయులు అదేవిధంగా సహచార ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు, అదేవిధంగా ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చింతలపూడిలోని మేడబడి స్కూల్ వద్ద విద్యార్థులందరికీ కూడా కిట్స్ పంపిణీ కార్యక్రమం చేపడతా ఉంది. ముఖ్యంగా నేను చెప్పేది పెద్దలకు కానీ విద్యార్థులకు తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉన్నారు. సంక్షేమ పాలనకు అరాచక పాలనకు తేడా ఏంటంటే ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాను నేను. సంక్షేమ పాలన అంటే ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే నే బడికి పోతానే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో ప్రారంభించడం జరిగింది. కానీ ఈ కిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యాగ్స్ కానీ అలాగే షూస్ కానీ సాక్స్గా వాటి మీద ఉన్నటువంటి ఈ ఫ్లూరన్ కలర్ ఏదైతే ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి వేయించిన కలర్, ఈ కలర్ మార్చడానికి 2.5 కోట్లు దాదాపు అవుతుందని నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వీటి మీద అసలే రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పేసి ఇవి బ్యాగ్స్ అన్ని కూడా ఇలాగే పనిచేయమనడం జరిగింది. అది సంక్షేమ పాలన. ముఖ్యంగా అరాచక పాలన ఏదైతే ఉందంటే అక్కడ మన ఉండవల్లిలో ఉన్నటువంటి ప్రజావేదికని ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి
వెనువెంటనే ఆదేశాలు ఇచ్చి దాన్ని కూల్చడం అయితే అరాచక పాలన. ప్రజలందరూ కూడా సంక్షేమ పాలనను తెలుసుకొని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేశారు. రాబోయే రోజుల్లో చింతలపూడి నియోజకవర్గంలో, అదేవిధంగా ఏలూరు జిల్లాలో ఎమ్మెల్యే సొంగారు వాసన్ కుమార్ గారు, ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారి కలయికతో నియోజకవర్గం జిల్లా అంతా కూడా చాలా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా, అదేవిధంగా ఉపాధ్యాయులు మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మావటి చెప్పే విధానాలకు అనుగుణంగా జంతువులు నడుచుకుంటాయి. కానీ కేరళలో ఓ ఏనుగు మావటి ప్రాణాలు తీసింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మావటి ప్రాణాలను కాలుతోనూ తొండంతోనూ ఏనుగు హరించింది. ఉంగుటూరు మండలం రామచంద్రపురం గ్రామంలో నీలాలమ్మ తల్లి జాతరలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. అమ్మవారికి విశేష పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం జడ్పీ పాలూరు ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. ఈ నెల 25వ తేదీన జంగారెడ్డిగూడెంలో విస్తృత కార్యక్రమంలో పాల్గొనున్న ఎమ్మెల్యే రోషన్. జంగారెడ్డిగూడెం మార్కండేపురంలో నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా పుస్తకాలు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు. పలుచోట్ల భారత అఖండత్వం కోసం బలిదానం చేసుకున్న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు. ఏలూరు జిల్లా కలెక్టర్ గా బదిలీపై రానున్న వెట్రి సెల్వి. ప్రతి శనివారం పార్టీ కార్యాలయంలో వినతులు స్వీకరించనున్న సీఎం చంద్రబాబు నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.